అబ్రహాము నా కుమారుడా, 7 ఆఖరి భాగం చూసుకుందాం. నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. బాగా గమనించండి, కుమారుని బలియటానికి తీసుకువెళ్తున్నాడు. ఆ సమయాన కుమారుడు అడుగుతాడు, నాన్న దహన బలి ఈ గొర్రెపిల్ల ఏది అని అడిగినాడు. ఇదే మాట అడిగితే ఏ తండ్రినైనా ఆ తండ్రి హృదయం కంపిస్తుంది, కదిలిపోతుంది. అయ్యో అని వేదన పడతాడు. కానీ అబ్రహాం ఎంత మాత్రం కుంగిపోలేదు, ఎంత మాత్రం కదిలిపోలేదు. నా శక్తి కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఉండగా నాకేమీ లేదు అన్న ఒక స్థిరమైన నిశ్చయత కలిగిన, విశ్వాసం కలిగిన వాడు. అందుకని అన్నాడు, నాయనా నా కుమారుడా యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. ఎంత కదిలించబడకుండా, కుంగిపోకుండా కుమారుని మాటకు జవాబిచ్చినాడు. గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనమైతే అలాంటి సమయాన ఎంత కృంగిపోతామో, ఎంత కదిలించబడతామో. ఎందుకు ఈ దేవుని నమ్మినామా, అయ్యో నా ఈ దేవుని నమ్మినందుకే నాకు ఈ శ్రమ. ఇంకో కొంతమంది అనుకుంటారు నాకే రావాలన్నా ఈ శ్రమ అనుకుంటారు, అంటే ఇతరులకు వస్తే మంచిది అన్నట్టుగా. కానీ అబ్రహాముకు చూడండి ఎంత చక్కగా స్థిరంగా నిలబడ్డాడో. అంత శ్రమ వచ్చినా కదిలించబడలేదు. ఎందుకనిగా దేవుడు ఆయన చుట్టూ ఉన్నాడు, ఆయనకు చుట్టూ ఉన్నాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవునికి అసాధ్యమైంది లేదన్న ఒక విశ్వాసం ఆయనలో ఉంది కనుకనే కుంగిపోలేదు సుమా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ కదిలించబడరు. సియోను కొండవలే నుందురు. ఎంత శోధన వచ్చింది, ఎంత కష్టం వచ్చింది, ఎన్ని బాధలు వచ్చినా కూడా నిలబడినాడు. అలాగనే కదిలించబడిన కొండలు ఇంకో కొన్ని చూసుకుందాం. చూడండి, దావీదు దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. తండ్రి దృష్టికి కడసారి వాడు అన్నాడు. అతడు గొర్రెల కాపరి అన్నాడు. తండ్రి దృష్టికి చూడండి, కడసారి అయితే వాడైతే కావచ్చు, గొర్రెలు కాసే వాడైతే ఉండవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దేవుడు ఆయన కోరుకున్నాడు, ఆశీర్వదించినాడు, అభిషేకించినాడు, ఆత్మతో నింపబడినాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అలాంటి సమయాన ఇశ్రాయేలుల మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినారు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి వారిలో గొల్యాతు అనేవాడు సవాలు వేసినాడు. మీలో నన్ను ఎవరైనా ఒక్కరు జయించినట్లయితే మేము వదిలిపోతాము అన్నట్టుగా మాట్లాడితే ఏ ఒక్కరు ముందుకు రాలేదు సుమా. దావీదు నేనున్నానని ముందుకు వచ్చినాడు. దేవుని బిడ్డలారా చూడండి, గొల్యాతు వైపు చూడలేదు, గొల్యాతు యొక్క బల్లెం వైపు చూడలేదు, గొల్యాతు యొక్క డాలు వైపు చూడలేదు, ఆయన ఎత్తును చూడలేదు, ఆయన బలాన్ని చూడలేదు. కానీ ఒకటే ఆయన నమ్ముకున్న దేవుని వైపు చూసినాడు. ఆయన దృష్టి ఎప్పుడు చూసినా కొండల తట్టు నా కనులెత్తుకొనుచున్నాను అంటాడు. ఎప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మాట్లాడినాడు. ఆయన దండము నన్ను కాపాడును అని ఎల్లవేళ ఆయన ఆ దావీదు ఎదురుగా ఉన్న గొల్యాతు ఎత్తును చూడలేదు, లావును చూడలేదు, బలాన్ని చూడలేదు. ఏమన్నాడు, ఆ గొల్యాతు నా మీదికి కుక్కను కొట్టడానికి వచ్చినట్లుగా వస్తున్నావే, నీ మాంసమును ఆకాశ పక్షులకు వేస్తాను అని అన్నాడు. అయినా భయపడలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచినాడు కనుక యుద్ధము యెహోవాదే అని చెప్పేసి ముందుకు సాగి యుద్ధము చేసి ఆఖరుకు గొల్యాతును చంపగలిగినాడు. అలాంటి శ్రమలలో అంతేకాదు, కుమారుని వలన ఒక పెద్ద శ్రమ వచ్చింది. రాజ్యసింహాసనం నుంచి సింహాసన భ్రష్టుడైపోయి తరమబడిన ఆఖరికి ఏడ్చుకుంటూ ఒలివల కొండ ఎక్కుతూ వెళ్ళిన, దేవా నాకెలాంటి గతి ఎందుకు ఇచ్చినావని అని అనలేదు సుమా. ఆయన కృంగిపోలేదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నాను, నరులు నన్నేమీ చేయలేరు అన్నాడు. నరులు నన్నేమి చేయలేరు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినాను అంటున్నాడు. నరులు నన్నేమి చేయలేరు అంటున్నాడు. ఆయన విశ్వాసం ఎలాంటిదో చూడండి. అలాంటి శోధన వచ్చినా కదలలేదు, మెదలలేదు సుమా. టైం లేదు కనుక కొంతమందిని ధ్యానం చేసుకుందాం. ఏబు విషయము. ఏబు దేవుని చేత నియమించబడినవాడు,
దేవుని చేత ప్రేమించబడినవాడు, అతడు న్యాయవంతుడు, దేవుని దృష్టికి బహుప్రియుడు. అలాంటి గొప్ప యోబు శ్రమలలో పడిపోయినాడు. ఒక్కసారి ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, భార్య బిడ్డలు పోయినారు, సమస్తమును పోయింది. ఆఖరికి శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. అలాంటి స్థితిలో కూడా భార్య దేశించింది. భార్యకు తన ఊపిరి అసహ్యమైపోయింది, కుమారులకు తన వాసన అసహ్యమైపోయింది. నెలవులంతా కూడా విడిచిపెట్టినారు, బంధువులంతా దూరంగా ఉన్నారు, దాసదాసీ జనములు ఆయన మాట వినటం లేదు. అలాంటి సమయాన్ని కూడా ఆయన చెలించిపోలేదు సుమా. ఆయన చెల్లించిపోకుండా ఆఖరికి ఏమంటున్నాడు 19, 25, 27 వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును, నేనే ఆయనను కన్నులారా చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన విశ్వాసం కలిగిన వాడో చూడండి. కృంగిపోలేదు, కదిలించబడలేదు, సియోను కొండవలే స్థిరంగా నిలిచినాడు, విశ్వాసంలో బలంగా నిలిచినాడు. ఆఖరికి భార్య ఒక విధంగా మాట్లాడినా, దేవుని దూషించి సావుని అన్నా కూడా దేవుని దూషించలేదు. ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను భూమి మీద ఆయనను చూచెదను, నేను ఆయన్ని ఎరుగుదును, కనులారా ఆయన చూచెదను అన్నాడు. కానీ ఆయన విశ్వాసం ఎంత మాత్రం కదిలించబడలేదు సుమా. ఆ విధంగా దానియేలు విషయం చూడండి. దానియేలు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నమ్మకస్తుడు, ప్రత్యేకించబడిన వాడు, దేవునికి ఇష్టడు. అలాంటి దానియేలు కూడా లేక శాసనాన్ని కూడా లెక్క చేయలేదు సుమా. ఎవరైతే ఒక రాజు ఎదుట కాకుండా ఏ మనిషిని ఎదుట కానీ ఏ దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే వాడు సింహం బోనులో వేయబడిన ఒక శాసనాన్ని పుట్టించినా కూడా దాన్ని లెక్క చేయలేదు. ఆయన కదిలించబడలేదు. అయ్యో నేను సింహం బోనులో పడతానేమో అని కూడా భయపడలేదు. ఎప్పటివలే ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలు ఇలాంటి ఏవి కదిలించలేవు సుమా. శోధన వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చేయలేవు. ఆఖరికి దానియేలు దేవుడే జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు. దానియేలు జీవం కలిగిన దేవుడు, సేవకుడా నీవు ఉన్నావా, బ్రతికున్నావంటే అవును ప్రభువా నేను, అవును రాజా నీ దృష్టికి నేనే తప్పిదము చేయలేదు, నా దేవుడు నన్ను రక్షించినాడని మాట్లాడినాడు. కదిలించబడలేదు, శోధనలు కుంగిపోలేదు, సింహాలకు భయపడలేదు. అలాంటి దానియేలు ఎలాంటి వాడో చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసం ఉంచిన వారు కదలక నిత్యం నిలుసు సియోను కొండవలే ఉందరు. ఆ విధంగా షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో కూడా ధ్యానం చేసినట్లయితే భయంకరమైన 7 అంతల అగ్నిగుండంలో వేయబడతామన్నా కూడా రాజా నీవు చేసిన బొమ్మకు మేము మొక్కము అని ఒకటే మాట మాట్లాడారు. పోయి నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచినారు. ఎంత ధైర్యము! దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుకనే రాజశాసనానికి కూడా భయపడలేదు, 7 అంతల అగ్నిగుండానికి భయపడలేదు సుమా. సింహం దానిలో కూడా వేయబడినా కూడా దాని నుండి రక్షణ పొందినారు. నాలుగోవాడు ఆయనకు తోడుగా ఉన్నాడు, అనగా దేవుడే తోడుగా ఉండి అగ్నిలో నుండి బయటికి జీవం కలిగిన దేవుని బిడలు అని పేరు పెట్టి పిలిచి వీరి దేవుడే జీవం కలిగిన దేవుడని ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందినాడు. దేవుని బిడలారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండాన్ని చూసి వారికి కదిలించబడలేదు సుమా. ఇంత భయంకరమైన 7 అంతల అగ్ని గంధకంలో మండు గుండమును చూసి వారు ఎంత మాత్రం భయపడలేదు, వారు ఎంత మాత్రం కదిలించబడలేదు. వారు వేయబడిన అగ్నివాసనని కూడా వారి దేహానికి అంటలేదు. వారు 4వ వాని స్వరూపాన్ని అనగా ఆ దేవదూతను వారు కూడా చూసినారు. అందరు కలిసి ఇస్తూ ఒక శాసనం చేసినాడు. వారిని గురించి గొప్ప సాక్ష్యం కూడా నెబుకద్నెజరు చెప్పినాడు. చూస్తాం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం, 29 వచనం వరకు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేంపైకి ఉందమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు ఎంత మాత్రము ఆ అగ్నిగుండాన్ని చూసి భయపడలేదు, కదిలించబడలేదు, శాసనాన్ని లెక్క చేయలేదు, ఆఖరికి దేవతకు మొక్కలేదు. అగ్నిలు వేయబడినా కూడా దేవుని కృపచేత రక్షణ పొందటమే కాకుండా వారి దేవుడే జీవము కలిగిన దేవుడని నిరూపించినారు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని అన్యుడగా నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినాడంటే ఎంత విశ్వాసం కలిగిన వారు చూడండి. దేవుని బిడ్డలారా,
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కదలక నిత్యం నిలిచి సియోను కొండవలె ఉంటారు. ఇంకొక ఆయన గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35-39 వచనం చదువుకుందాం. త్వరగా తీయాలా. క్రీస్తు ప్రేమ నుండి శ్రమైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎడబాపున, ఆ తర్వాత తక్కినది 39, ఉన్నవైనను, రాబోయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను ప్రభు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరని రూఢిగా నమ్ముతున్నాను. పౌలు విషయం చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు ఓడ పగిలిపోయింది. ఆకలి దప్పులతో నలిగిపోయినాడు సముద్రములో. దొంగల వలన శోధన వచ్చింది. ఎన్నో శ్రమలు. అన్ని రాళ్లతో కొట్టబడినాడు. అయినను భయపడకుండా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అన్ని శ్రమలు వచ్చినా కదిలించబడలేదు సుమా. శ్రమలలో నిలబడి ఆఖరికి అందరికీ సలహా కూడా ఇచ్చినాడు. పౌలు శ్రమలలో స్థిరముగా నిలిచినాడు. ఆయన ఎంత మాత్రం కదిలించబడలేదు సుమా. శ్రమలను చూసి భయపడలేదు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అంతేకాదు సుమా, అస్థిరమైన ఒక మనస్సుతో మాట్లాడినాడు. ఉన్నవైనను, రానున్నవైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవన్నాడు. శ్రమైన, ఇరుకైన, ఇబ్బందులైన, వస్త్రహీనత అయినా, ఎలాంటి దూతలైనను, ప్రధానులైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన, నమ్మకం కలిగిన వాడో చూడండి పౌలు. అందుకని నన్ను పోలి నడుచుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరముగా బలముగా నిలవాలి. అందుకని ఆయన యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యం నిలుసు సియోను కొండవలే ఉంటారు. ఇరుకులలో, ఇబ్బందులు కుంగిపోతే నువ్వు చేతగానే అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలలోనే స్థిరముగా నిలవగలిగిన వారమై ఉండాలి. ఎక్కలేనంత కొండకు ఎక్కగలిగిన వారమై ఉండాల. సులువైన కొండలు ఎక్కటము కాదు సుమా. గొల్గొత్త కొండ ఎక్కవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తే బలముగా స్థిరముగా నిలబడగలుగుతాం. ఎందుకనగా ఆయన మన చుట్టూ దేవుడు తోడుగా ఉంటాడు. ఎంత మాత్రం మనం భయపడవలసిన పని లేదు. అగాధపు లోయలో ఉన్నా అక్కడ దేవుడు తోడు ఉంటాడు. పాతాళములో పడిపోయినా దేవుడు మనకు అక్కడ తోడు ఉంటాడు సుమా. నువ్వు ఎక్కడ ఇరుకులు, కొండలలో, లోయలలో పడినా దేవుడు మనకు తోడుకుంటాడు. దావీదుకు దేవుడు తోడుకున్న దేవుడు మనకు తోడు ఉండడా? దానియేలుకు తోడుకున్న దేవుడు మనకు తోడుగా ఉండడా? నెబుకద్నెజరు, షడ్రకు, మెస్సకు, అబేద్నెగోలకు ఉన్న దేవుడు తోడుగా ఉండడా? దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిండి. విశ్వాస జీవితంలో స్థిరముగా బలముగా నువ్వు నిలవాలి సుమా. శ్రమలో కుంగిపోకూడదు, కష్టాలలో కుంగిపోకూడదు. దేవా, నా బ్రతికి ఇంతేనా, నాకెందుకు ఈ శ్రమ పెట్టినావని అనకూడదు. శ్రమలలో నేను నిలవగలిగిన శక్తి నాకు దయచేయి ప్రభా, ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించని దావీదు చేసిన ప్రార్థన మనం చేయాలి సుమా. ఆయన మన శ్రమలలో నలుపుతాడు. శ్రమల వలన విధేయత నేర్చుకోగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమల వలన మన విధేయత నేర్చుకున్నాడు. ఆయన శ్రమల వలన మనకు రక్షణ దొరికింది. ఆయన శిలువ శ్రమల వలన మనకు విమోచన దొరికింది. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కదలక నిత్యం నీళ్ళు సియోను కొండవలే ఉండాలి. శ్రమలో గాని, ఇరుకులో, ఇబ్బందులు గాని బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమైన రీతిలో ఉండాలని కోరుతున్నాను. ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నీళ్ళు సియోను కొండవలే ఉందని వాక్యం విన్నాం ప్రభా. ప్రార్థన చేయండి. దేవా, అబ్రహాము నిజముగా తండ్రి స్థిరముగా నిలిచినాడు. ఎంత శోధన వచ్చినా నానా గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు కూడా తన హృదయం కదిలించబడలేదు. యెహోవా ఈరే అన్నాడు. దానియేలు గొప్ప శాసనాన్ని చూసి కూడా భయపడకుండా, కదిలించబడకుండా, కుంగిపోకుండా దేవుని యొద్ద విచారణ చేసినాడు. దేవుని యొద్దనే ప్రార్థన చేసినాడు. దేవుని యొద్దనే మనవి చేసినాడు. షడ్రకు, మెస్సకు, అబేద్నెగోలు కూడా ప్రభువా తండ్రి వారు నిలబడగలిగినారు. నాయన అగ్నిగంధకముల మండు గుండములో పడవేసినా కూడా స్థిరముగా నిలిచి వీరి దేవుడే సజీవుడు, వీరి దేవుడే రక్షకుడు, వీరి దేవుడే నిజమైన దేవుడని నిరూపించగలిగినారు ప్రభువా. కాబట్టి మా విశ్వాసాన్ని స్థిరముగా నిలవగలిగిన శక్తి దయచేయండి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చి నిలవగలిగిన కృప మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయనా. నీ యందు నమ్మిక ఉంచిన వారి కదలక నిత్యం నిలుసు సియోను కొండవలె నుందురని సెలవిచ్చినావు.
అవును నాయన, కొండవలే నిలవగలిగిన శక్తిని దయచేయండి. అలాంటి కృప మాకు దయచేయండి. కొండల తట్టు నీ కనులు ఎత్తుచున్నాము, నువ్వే మాకు సహాయుడు తండ్రి. నిలవగలిగిన శక్తిని మాకు దయచేయండి. శ్రమలలో అభివృద్ధి చెందగలిగిన శక్తిని, బలమును దయచేయమని. శ్రమలో కుంగిపోకుండా బలాన్ని దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఎపిసోడ్కి సహాయం చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కరలు తీర్చండి తండ్రి. అయా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయా ఎంతమంది రక్షణ పొందకున్నారో ప్రభా, ఈ వాక్యమీనులలో రక్షణ ప్రసాదించండి. విశ్వాసులలో ఎంతమంది బలహీనులు ఉన్నారో ప్రభువా, వారిని బలపరచండి. నేను నమ్మిన బిడ్డలు కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలే ఉందిరని ఆ విధంగా ఉండగలిగిన కృప వారికి దయచేయండి. మా దేవుడు మా చుట్టూ కొండవలే ఉండగా మేము ఎందుకు భయపడాలా అని స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు ప్రసాదించి ఆశీర్వదించమని, చేరిన బిడ్డలపైన కృప కుమ్మరించమని యేసు ప్రభు నామ పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము శ్రమలలో స్థిరముగా నిలిచిన బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 23 నిమిషాలు.